రోజుల నుంచి భోజనం లేకుండా నీరసం పడిపోయి ఇంటికి కాసేపట్లో భోజనం పెట్టకపోతే పడిపోతామేమో అన్న ఉన్నలా చెప్తూ ఉంటాం. అదే మనం ఎవరైనా తిట్టాలంటే, మనకి ఎవరి మీద కోపం వస్తే, ఎవడో మనకి పక్కన ఉన్న మన పూజా ప్లేట్లో 2 పూలు ఆడు తీసుకుంటే పక్క నుంచి కొంచెం పాపాడు పూలు అయిపోతాయి. మన పూలు తీసుకుని పక్కన పెట్టుకుంటే అది కొంచెం నా దగ్గర పూలు యా నీ దగ్గర లేదా, నువ్వు తీసుకో, నా దగ్గర లాక్కుంటాను వెళ్ళి అని అడుగు. గట్టిగా అరుస్తామా రవా? మరి భగవన్ నామని చెప్పడం కానీ నోరు ఎందుకు రాదు? రావాలి కదా. భగవంతుని నామాన్ని కీర్తించాలి, భగవంతుని భజన చేత్తో చెయ్యాలి. చేత్తో చప్పట్లు కూడా ఎందుకు చెప్తారో తెలుసా? మన చేతిలో రేఖలు ఉంటాయి. ఎవరైనా జాతకం చెప్పాలంటే ఏం చూపిస్తాం? ఫస్ట్ ఈ రేఖలు చూసి చెప్తారు ఎవరైనా సరే. ఆ భగవన్ నామాన్ని జపం చేయడం వల్ల చేతిలో రేఖలు మారుతాయి. ఆ రేఖలు మారడం వల్ల మన జీవితం మారుతుంది. అందుకని ఎక్కడైనా గుళ్ళల్లో కానీ ఇటువంటి యజ్ఞాలు జరిపి సేవ చేయాలి. అక్కడ ఆ సేవ ఎందుకు చేస్తాం? దేవుడు పాత్ర కడగడం కానీ, లేదా భక్తులు అయినటువంటి ఆ యొక్క తదియారాధన పాత్ర శుభ్రం చేయడం కానీ, ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయగానే మనం చేతులతో చేస్తాం. ఎందుకు చేయాలి? దేవాలయంలో కానీ ఇటువంటి యజ్ఞయాగాలు నా సేవ మనం చేతులతో చేస్తాం. మన సేవ భగవంతుని కోసం చేసే సేవ ద్వారా మన చేతిలో గీతలు మారతాయి. అందుకోసమే సేవ చేయండి అమ్మా, సేవ చేయండి పెద్దలు అందరూ చెప్తారు. ఎందుకోసం? పలానా చోట ఎక్కడ యజ్ఞం జరుగుతుంది అక్కడికి వెళ్ళి సేవ చేయి, లేదా గుళ్ళో కార్తీక పురాణం అక్కడికి వెళ్ళి విను, అక్కడ సేవ చేయి. ఎందుకంటారు? ఆ సేవ చేయడం మన యొక్క కర్మను తప్పించేది, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలిగించేది కేవలం మనం చేసుకునే భగవంతుని సేవ మాత్రమే. ఆయన నామస్మరణ మాత్రమే ఇవన్నీ తప్పించేది, ఇంకేది మనం తప్పించలేదు అన్నమాట. అందుకోసమే మనం ఆ యజ్ఞంలో, ఇటువంటి యజ్ఞాల్లో పాల్గొన్నా, అంటే గుళ్ళకెళ్ళి చేసినా, ఏం చేసినా భగవంతుని యొక్క అనుగ్రహం కోసమే. ఆ అనుగ్రహాన్ని మనం ఇప్పుడు పొందాము. సాక్షాత్ లక్ష్మీ అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకొని అమ్మని మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదించమని మనం వేడుకున్నాం. ధర్మబద్ధంగా మనకి ఏది ఎప్పుడు రావాలో దాన్ని అమ్మ మనకు అనుగ్రహిస్తుంది. ఆ ఇచ్చేంత వరకు మనం ఓపికగా వెయిట్ చేయాలి. ఇప్పుడు పూజా కార్యక్రమం పూర్తయిపోయింది. చక్కగా ఇక్కడ లక్ష్మీనారాయణ ఉన్నారు. మీరందరూ కూడా మీరు ప్లేట్లో పూజా కార్యక్రమం చేశారు కదా, ఆ అమ్మవారి యొక్క ఫోటోని తీసి మీరు పక్కన పెట్టేసుకోండి. ఆ మంచినీళ్ళ గ్లాసు, వాటర్ బాటిల్ తీసి పక్కన పెట్టండి. చక్కగా ఆ ప్లేట్లో పుష్పాలు ఉన్నాయి కదా, ఆ పుష్పాన్ని అలా ప్లేట్తో పాటు తినట్లాగే ఒక్కొక్కరు వరుసగా వచ్చి సాక్షాత్గా స్వామి పదాలు సమర్పించుకొని ఇలా ఇక్కడ నేను కూర్చుంటాను. చక్కగా అందరూ అక్షంతలు వేయించుకొని ఇలా వరుసగా కిందకి దిగి వెళ్ళి వెనకాల మనకి తదీయారాధన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి యొక్క ప్రసాదం, లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అందరూ అలా వెళ్ళి దర్శనం చేసుకొని ఈ రోజు సాయంత్రం ప్రత్యేకించి రుక్మిణీ కళ్యాణము, మరొక కళ్యాణం ఏంటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదా, కాబట్టి చక్కగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఈ రోజు కళ్యాణం చేసుకుంటాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దగ్గర సాయంత్రం ఆ కళ్యాణం కూడా దర్శనం చేసుకోవాలి. చక్కగా అందరూ కూడా సాయంత్రం వచ్చి 7 గంటలకి ఆ రుక్మిణీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ప్రారంభమవుతుంది. భక్తులందరూ వచ్చి ఆ కళ్యాణ కార్యక్రమం దర్శనం చేసుకుని స్వామివారికి అమ్మవారికి పొందండి. జై శ్రీమన్నారాయణ. అలాగే అక్కడ